హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ మామిడికాయలతో ముందు మీ ముందుకు వస్తానండి. మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకుందాం. ఈసారి మనం ముక్కలు పచ్చడి పెట్టాను ఆల్రెడీ. ఈసారి తురుము పచ్చడి, ఇది కూడా ఒక 6 months అలా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 6 months వరకు ఉంటుంది, ఏం పాడవదు. ఇలా తురిమి పచ్చడి పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక 3 మామిడికాయలతో చూపిస్తాను ఇప్పుడు. కాయలు బాగా కడిగేసి ఇలా పైన ఉన్న తీసేసి నీట్గా తుడవాలి, తడి లేకుండా జాగ్రత్తగా తుడిసి కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టేయండి, అన్న తేమన్నా ఆరిపోద్ది. ఇప్పుడు వీటిని తురుగుకుందాం. ఇలా కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇలా పెద్దగా తురుగుదాం. మామిడికాయలు తురుగుకున్నాం కదా, ఈ మామిడికాయలు ఈ గ్లాస్తో కొలత చెప్తాను మీకు. ఈ గ్లాస్తో 4 గ్లాసులు మామిడికాయ తురుము ఉంది. ఇప్పుడు దీనికి ఉప్పు కారం అంతా ఎంత వేయాలో చూపిస్తాను, ఎలా కలపాలో కూడా చూపిస్తాను మీకు. ఇది మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, ఈ పొడి వేస్తున్నాను. కొంచెం ఒక 2 స్పూన్లు వేసాను. పసుపు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు మీకు ఈ గ్లాస్తోనే చూపిస్తాను. వెల్లుల్లిపాయ ముక్క కూడా ఒక 3/4 గ్లాసు వెల్లుల్లిపాయ ముక్క వేస్తున్నాను. వెల్లుల్లి ముద్ద, ఉప్పు, ఈ పసుపు ఇదంతా వేసి మెంతి పొడి వేసి కొంచెం కలపాలి ముందు. ఆ తర్వాత ఇది పల్లి ఆయిల్, ఒక చిన్న గ్లాస్ పల్లి ఆయిల్ వేస్తున్నాను. ఇది కూడా వేసి బాగా కలుపుదాం. గ్లాస్ కారం వేస్తున్నాను. గ్లాస్ నిండా కాకుండా ఇలా తల కొట్టి ఒక గ్లాస్ ఉప్పు, ఇంకో గ్లాసు ఆయిల్ వేస్తున్నాను. అయిపోయిందండి, ఇలా అన్నీ వేసి కలిపేసుకోవడమే. ఇంక మామిడికాయ పచ్చడి అయిపోయింది, తురుము పచ్చడి. ఇప్పుడు ఇది వేరే డబ్బాలో తీసుకుందాం. మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఈ గ్లాస్ తోటి ఇంకొక గ్లాస్ ఆయిల్ పట్టిద్ది, కానీ నేను ఊరు పట్టుకెళ్ళాలంటే నాకు దారిలో పడిపోద్ది ఆయిల్ అనేసి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. మీరైతే ఇంకో గ్లాస్ ఆయిల్ వేయండి.